పూరా లోకల్. ఎంపీ ఎలక్షన్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రచార హోరు కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాదులో పాగా వేసేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మరొక వైపు గ్రేటర్ హైదరాబాదులో ఇప్పటికే సత్తా చాటి ఎంపీ సీట్లను గెలవాలని ఇటు బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బంగారు ప్రకాష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ సీట్లు ఎట్లా ఉండబోతుంది, ఈ పోటీ ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా మనం చూడవచ్చు? ఓవరాల్ తెలంగాణలో అయితే గ్రామీణ ప్రాంతాలు ఏదైతే కాంగ్రెస్కి ఓటేసిందో మొన్న అది నెగిటివ్ ఓట్. అది ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల దెబ్బతిన్న తప్ప కేసీఆర్ పాలన కాదు, దేనివల్ల కాదు, అది రేవంత్ రెడ్డి ఫేవర్ ఓటు కాదు. కాబట్టి నెగిటివ్ ఓటు ఎప్పటికైనా అది తొందరగా సమసిపోతుంది. సమస్య ఏంటంటే 100 రోజులలో ఏమేమి చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు మళ్ళా ఒక్కొక్క దాంట్లో 5-5, 6 పెట్టుకొని ఒకటి చేసి మేము 6 గ్యారంటీలు చేసామంటారు. అది కాని పని. అది దానివల్ల ఇప్పుడు ఆర్టీసీ వస్తుంది అనుకోండి, ఆర్టీసీ వాళ్ళకి పైసలు ఇచ్చారా? మరి వీళ్ళు ఆర్టీసీ పైసలు ఇవ్వాలి కదా, ఎక్కడ ఇవ్వాలి? ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. ఆర్టీసీ పైసలు ఇవ్వరు. అదే కరెంట్ అంటారు, కరెంటు ఉచితంగా రావు. డిస్ట్రిక్ట్ వాళ్ళు పైసలు కట్టమంటున్నారు. ముందే గవర్నమెంట్ 1 రూపాయి కట్టలేదు. ఏదో ఎంపీ ఎలక్షన్ల డ్రామాలు తప్ప ఇంకేం లేదు. రైతు బంధు ఇప్పటివరకు పడలేదు. ఈ విధంగా నీళ్లు లేవు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఇవాళ కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ఎప్పుడు కరువు లేదు. వీళ్ళు రాగానే ఆ కరువుతోనే అడుగుపెట్టారు. వీళ్ళు జనాలంతా విసిగిపోయినారు. ఎక్కడ డెవలప్మెంట్ లేదు. ఉట్టి మాటలు, స్టేట్మెంట్లు తప్ప కమిషన్ల కకృతి పడే పార్టీ ఏదంటే దేశంలో ఉన్నటువంటి నెంబర్ 1 పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దానికి ఇక్కడ పుట్టుకత్తులు లేవు. హైదరాబాద్ పార్లమెంట్లో వాళ్లకు డిపాజిట్ కూడా రాదు. ఎవరైనా పెట్టుకొని క్యాండిడేటు వాళ్ళు లోపాకార ఒప్పందాలతోని దిగుదామని చూస్తున్నారు. ఏది కూడా చెల్లదు. ఇక్కడ మైనార్టీ ప్రజలు కానీ, మెజార్టీలో ప్రజలు కానీ అందరూ కూడా టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్కు దాదాపుగా 10 సీట్లు ఖచ్చితంగా వచ్చేట్టు కనబడుతుంది. సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ పార్లమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా బాగా వేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే జిహెచ్ఎంసీలో ఎఫెక్ట్ చాలా ఉంది. డిప్యూటీ మేయర్ ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ ఎలక్షన్ల పైన ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటాయా? అంతేకాకుండా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ కూడా ఒక కొత్త లేడీని తీసుకురావడం జరిగింది. ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు కొందరు నాయకులు, యూట్యూబ్ నాయకులు ఉంటారు. వాళ్ళు యూట్యూబ్లలో ఫేమస్ అవుతారు కానీ ఓటర్లు పరంగా పబ్లిక్లో పనిచేయరు. రోజు ఉదయం లేస్తే యూట్యూబ్లు, ఛానళ్ళు, ఈ సోషల్ మీడియాలో తప్ప బయట తిరగని నాయకులు కాదు. అలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఇప్పుడు పద్మారావు గారు సికింద్రాబాద్లో నిలబడుతున్నారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల నుంచి ఎన్నుకున్న మనిషి. ఇప్పటికి ఓటమి ఎరగని నాయకుడు. అలాంటి నాయకుడు ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పుడు పార్టీలు మారే వ్యక్తులు వాళ్ళు సత్తాగా ప్రజల సమస్యలు పట్టించుకునే నాయకులు కాదు. వాళ్ళ స్వలాభం గురించి, వాళ్ళ దందాల గురించి, వాళ్ళ బాగు గురించి, వాళ్ళ కుటుంబాల గురించి మారుతారు తప్ప ఎవరు కూడా పార్టీ మారారు. శక్తి ఏదైతే సొంత శక్తితో గెలిచిన నాయకులు కాదు వీళ్ళు. పార్టీ పేరు మీద గెలిచినటువంటి వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు పార్టీ మారడం అనేది అనైతికమైన చర్య. ఇది కనీసం ఒక మనస్సాక్షి కన్నా ఉండాలి, కనీసం జవాబు చెప్పుకోవాలి కనీసం. కానీ వీళ్ళు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కొందరు మారుతారు. చాలామంది మారారు. ఎవరు మారే పరిస్థితులు లేదు. అందరు ఊహాజనితమైన మాటలు ఇవి. ఖచ్చితంగా ప్రజల్లో కేసీఆర్ మీద అభిమానం డబల్ అయింది. ఇప్పుడు అయ్యో మేము తప్పు చేశామే, అనవసరంగా ఓడగొట్టుకున్నామే అనే బాధ ప్రజల్లో కనబడుతున్నది, ఖచ్చితంగా కనబడుతున్నది. ఈ ఓటర్ రూపంలో కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది ఎంపీ ఎలక్షన్లో. మాధవీలతను బీజేపీ బరిలోకి దింపింది. ఇటు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ ఉంటున్నారు, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఇది బాగా అని చెప్తున్నారు. ఇక్కడ మైనారిటీలే 65% ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే అని ఒక ధీమా వాళ్ళలో ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అసదుద్దీన్ ఓవైసీ గారు డెవలప్మెంట్ ఏం చేయలేదు ఇక్కడ. కాబట్టి టీఆర్ఎస్కు మైనార్టీలు అంతా ఈసారి ఫేవర్గా ఉన్నారు. మీరు చూశారు కదా, అసెంబ్లీ ఎలక్షన్లు కూడా మైనార్టీ ప్రాంతాలలో టీఆర్ఎస్ ఓట్లు పడ్డాయి బాగా గణనీయంగా. అయితే ఇప్పుడు ఈ జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గడ్డం శ్రీనివాస్ గారికి ఇచ్చారు. యాదవ్ అతను చాలా మంచి వ్యక్తి, ప్రజలు తిరిగే వ్యక్తి, ప్రజల గురించి సంక్షేమానికి పాటుపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి
గెలిచే అవకాశం ఉంది. మాధవిలత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ నుండి మాధవిలతను బరిలోకి దించారు. ఏ విధంగా చూడొచ్చు? ఎంఐఎంకు వ్యతిరేకంగా చెప్పుకోవచ్చా, లేదంటే హిందువులను ఐక్యపరచడానికి అంటారా? సార్, భారతీయ జనతా పార్టీ లోపాయి ఎంఎంతో ఆల్ ఇండియాలో పొత్తున్నది. వాళ్ళకు అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి మాత్రమే వాళ్ళు బీజేపీ వాళ్ళు పేపర్ పురి లాంటి సోషల్ మీడియా వద్ద సమానం సోషల్ మీడియాలో మాత్రమే ఉండే మాధవీలతని దించారు తప్ప ఆమె గెలవాలని ఎక్కడ దించలేదు. ఖచ్చితంగా పోటీ అనేది ఆమెతో అసలు లేనేలేదు. ఆమె ఒక డమ్మీ క్యాండిడేట్గా దించారు. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి మాత్రమే దించారు. ఆమెను గట్టి క్యాండిడేట్ కాదు. ఆమె ఊరికే మాటలు తప్ప చేతలు ఉండయి. అలాంటి వ్యక్తులకు ఓట్లు పడవు. జిహెచ్ఎంసీ మేయర్ పీఠం కూడా కదులుతుంది, ఆ పార్టీ మారేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒక మాజీ కార్పొరేటర్గా మీరు ఎలా దీన్ని చూస్తారు? సార్, నాకు విజయలక్ష్మి గారి గురించి తెలుసు. ఆమె స్వతహాగా నిర్ణయం తీసుకోదు. వాళ్ళ తండ్రి సెక్రటరీ జనరల్ ఉన్నారు పార్టీలో. వారి కూతురిగా ఆ పని చేస్తుందని నేను భావించడం లేదు. పార్టీ మారే ఆలోచన ఆమెకు ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. మాజీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు చాలామంది. మాజీ మేయర్ కావచ్చు, బొంతు రామన్ కావచ్చు, లేదంటే ఇప్పుడున్న డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కావచ్చు, వీరందరూ కూడా పార్టీని మారారు. ఇంకా మీరు కూడా అదే దారిలో ఉన్నారా? నేను ఖచ్చితంగా కాంగ్రెస్కి అయితే పోను. మొండి చేయి చూపించే పార్టీ అది. ఇప్పుడు బొంతు రామ్మోహన్కి ఏమైంది? మొండి చేయి చూపించారు కదా, ఎంపీ ఇస్తా అని చెప్పి పార్టీలో తీసుకొని ఇయ్యలేదు. అది కాంగ్రెస్ సంస్కృతి సిద్ధాంతమే అది. అలాంటి పార్టీలో మనం పోయే అవసరం ఉండదు. ఎవరు కూడా పోకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి ఎంపీ సీట్లు ఏ విధంగా ఉండబోతాయి? కాంగ్రెస్ ఎక్కువ ఉంటుందా, బీజేపీ ఎక్కువ ఉంటుందా? వీటి మధ్యలో పోటీ ఎవరి మధ్య ఎక్కువ ఉంటుంది? సార్, త్రికోణం పోటీ అయితే ఉంది వాస్తవానికి. అందులో కాంగ్రెస్ బీజేపీ మధ్య నుంచి టీఆర్ఎస్ బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఈసారి ఎంపీ ఎలక్షన్లో 3 పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్, ఎందుకంటే కేసీఆర్ను చూసి అయినా ప్రజలు ఈసారి ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ పైన ప్రజల్లో నమ్మకం పోయింది. ఇటు బీజేపీ కూడా ఏదో నామమాత్రంగా పోటీలో ఉంది తప్ప ఇంకా దీంట్లో ఎటువంటి పరిస్థితి లేదంటున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు అధిక సీట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఓటర్స్.